ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేడ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీ అందరు బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనము దేవుని వాక్యం నుంచి నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశ్రయించేదను, నిర్గమకాండము 20 అధ్యాయం 24 వచనంలో. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యం నుంచి దేవుడు వాగ్దానము శ్రేష్టమైనది, ప్రశస్తమైనది. దేవుడు వాగ్దానం మనం చేస్తున్నాడండి. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, కష్టంలో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, దేవుడిని జ్ఞాపకం చేసుకో. ప్రతి స్థలంలో ఆయన దేవుడు నీ దగ్గరికి వచ్చి నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆశ్రయిస్తాడు, నిన్ను దీవిస్తాడు. నువ్వు ఎట్టి పరిస్థితిలో ఉన్నా, నువ్వు మార్కెట్లో ఉన్నా, నువ్వు ఉద్యోగంలో ఉన్నా, నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ప్రతి స్థలంలో నీ ఎదురుకు వచ్చి నిన్ను ఆశ్రయిస్తానని, దీవిస్తా అని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, నువ్వు దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి, స్తుతిలో జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు దేవుడిని స్తుతిస్తావో దేవుడు నీ పక్కనే ఉంటాడు. దేవుడు నీ పక్కనే ఉండడం కాకుండా దేవుడు నిన్ను ఆశిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ ప్రదేశానికి వెళ్ళినా ప్రార్థన బట్టి నువ్వు ముందుకు వెళ్ళు. దేవుడు తప్పకుండా నిన్ను ఆశిస్తాడు. 30 సంవత్సరాలుగా బైబిల్లో చూసినట్టయితే బెతెస్దా కొనేటి దగ్గర పక్షవాయుతంతో పడి ఉన్న వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు వెతుక్కుంటూ వచ్చినట్లు మనం చూస్తున్నాము. ఆయన వెతకలేదు, కానీ ఆయన వెతకడానికి వీలే లేదు. ఎందుకంటే ఆయన 2 చేతులు పనిచేయవు, కాలు పనిచేయవు. ఎవరైనా ఆయనకు సహాయం చేయాలి. ఆ విధంగా ఎదురు చూస్తున్నాడు, కానీ ఎవరు కూడా ఆయనకు సహాయం చేయట్లేదు. కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కదండి. ఎప్పుడైతే మనం దేవుడిని జ్ఞాపకం చేసుకుంటామో దేవుడు సహాయం చేస్తాడు. అదేవిధంగా 38 సంవత్సరాలుగా బెతెస్దా కొనేటి దగ్గర ఆయన స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన 35 సంవత్సరాల తర్వాత 35 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడు. యేసు ప్రభు అతని దగ్గరికి వచ్చి అతను స్వస్థపరిచినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా నీ జీవితంలో ఎంతకాలంగా ఎదురు చూస్తున్నావా దేవుని యొక్క సహాయం కొరకు? అయితే దేవుడు నీ స్థలంలోకి, నీ దగ్గరికి వచ్చి నీకు సహాయం చేస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను ఆశ్రయిస్తాడు. నిర్గమకాండము 15వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే నీ దేవుడిని యెహోవా నీ కార్యములన్నింటిలోనూ, నీ చేయు ప్రయత్నాలన్నింటిలోనూ నిన్ను ఆశ్రయిస్తా అంటున్నాడు. కాబట్టి మనం చేయే పనిని దేవుడు దీవించిపోతే మనం చేసే ప్రయాస వ్యర్థం అండి. మనం ఎంత కష్టపడినా ఉపయోగం ఉండదండి. మనం కష్టపడుతున్నామంటే దేవుడు దీవిస్తున్నాడు. కాబట్టి మనం మన కార్యములన్నీ కూడా, మన పనులన్నింటిలో కూడా ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి. కాబట్టి ద్వితీయోపదేశ కాండం నుంచి మనం కొన్ని వచనం చూసుకుంటే, ద్వితీయోపదేశ కాండం నుంచి మనం 28వ అధ్యాయం 1వ వచనం చూసుకుంటే, నీ దేవుడిని యెహోవా ఆజ్ఞలు పాటించినట్లయితే దేవుడు బహుగా ఆశిస్తూ ఉంటున్నాడు. దేవుడు ముఖ్యంగా మనం చేయాల్సిందే దేవుని ఆజ్ఞలను మనం పాటించాలి, దేవుని ప్రేమించాలి, దేవుడిపై విశ్వాసం ఉంచాలి. అప్పుడు విశ్వాసించినప్పుడు దేవుడు మన దగ్గరికి వచ్చి మనకు సహాయం చేస్తాడండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 34వ వచనంలో చూసినట్లయితే యెహోవా నిన్ను ఆశ్రయించి నిన్ను కాపాడును. దేవుడు నిన్ను ఆశ్రయించాడనుకోండి, ఎంతో ఆస్తులు ఉన్నాయి, ఎంతో కోట్లు ఉన్నాయి నీ దగ్గర, అయినప్పటికీ ఆ డబ్బులు ఏం చేయాలో అర్థం కాదు నీకు. అది దేవుడు కాపాడబోతే దొంగలు వెనకాల నుంచి లాగేస్తారు, కానీ నీకు టెన్షన్ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దేవుడి మీద, వాగ్దానం మీద విశ్వసించినట్లయితే సంఖ్యాకాండం 6వ అధ్యాయము 34వ వచనంలో యెహోవా నిన్ను ఆశ్రయించి నిన్ను కాపాడును. దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు, ఆయనే నిన్ను కాపాడుతాడు. ఆయన కాపాడితే నీ డబ్బు క్షేమంగా ఉంటుంది, నీవు క్షేమంగా ఉంటావు. దేవుడు కాపాడబోతే నీ డబ్బు లూటీ అయిపోద్ది, నిన్ను కూడా లేపేస్తారు.
కాబట్టి దేవుడు ఆశ్రయించకపోతే, దేవుడు కాపాడబోతే నువ్వెంత ప్రయాసపడినా, నువ్వెంత కష్టపడినా వేస్ట్. కాబట్టి దేవుడు నీ ఎద్దకు వచ్చి నిన్ను ఆశిస్తా అంటున్నాడు. నిర్గమకాండము 20:24 దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. ఆయన వాగ్దానం చేసింది తప్పకుండా నెరవేరుస్తాడు. దేవుడు వాగ్దానం చేసింది ఆయన మర్చిపోడండి. మనుషులు మర్చిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఎట్టి పరిస్థితిలో మర్చిపోడు. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. నిర్గమకాండము 20:24 నీ యొద్దకు వచ్చి నేను ఆశ్రయిస్తాను దేవా. మంచి దేవుడు నాయన, మీరు నీ యొద్ద ప్రతి స్థలంలో నీ యొద్దకు వస్తా అన్నావు నాయన. మేము మర్చిపోయినా మీరు మర్చిపోయే దేవుడు కాదు. మీ వాగ్దానం బట్టి మీకు స్తోత్రం తెలుపుతూ ఎవరైతే ఏకీభవిస్తున్నారు ప్రతి ఒక్కరిని దీవించమని యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.